నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నిన్నటి క్లాస్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నది కంప్లీట్ చేసుకున్నామండి. సో దీనితో మనం ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయని చెప్పాను కదా, ఈ 4 కంప్లీట్ చేసుకున్నట్టు. సో ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే, గతంలో మొదలయ్యి గతంలోనే ఎండ్ అయిపోయిందండి. సర్టైన్ టైంలో మొదలై సర్టైన్ టైంలో ఎండ్ అయిపోయింది. వాటిని కంటిన్యూస్ టెన్సెస్ అంటారన్నమాట. ఓకేనా? స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, యు, వి, దే, హీ, షీ. వీటన్నిటికీ కూడా పాజిటివ్గా అయితే ఏమొస్తుందండి? హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. నెగిటివ్ టర్మ్ అయితే హ్యాడెంట్ బీన్ ప్లస్ V4 అన్నది వస్తుంది. ఈరోజు క్లాస్లో నేను పాజిటివ్స్ చెప్తున్నాను, చూడండి. ఐ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్కిన్ డిసీజ్ సిన్స్ 2013 to 2015. I had been suffering from skin disease since 2013 to 2015. అంటే దీనికి అర్థం ఏంటండి? హ్యాడ్ బీన్ అంటే ఏం చెప్పాను? గతంలో మొదలైంది. సో 2013లో మొదలయ్యి 2015కి ఎండ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? 2023లో ఉన్నాం. సో ఇప్పుడు ఉందా ఆమెకి స్కిన్ డిసీజ్ అంటే? ఇప్పుడు లేదు. సో ఇది గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే ఎండ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? దీన్ని ఇప్పుడు చూద్దాం. నేను 2013 నుండి 2015 వరకు ఏం డిసీజ్? స్కిన్ డిసీజ్, చర్మ సమస్యలతో బాధపడుతూ ఉండేదానిని అని చెప్తుంది. గతంలో అయిపోయిన దాని గురించి ఆమె చెప్తుందన్నమాట. ఇప్పుడు సఫరింగ్ అంటే ఏంటి? బాధపడుతూ ఉండుట. ఓకేనా అండి? ఆమె చెప్తుందన్నమాట ఇలాగా, నేను గతంలో బాధపడుతూ ఉండేదాన్ని కంటిన్యూగా అని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అన్నమాట ఇది. సో పాజిటివ్గా చెప్పు. ఐ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్కిన్ డిసీజ్ సిన్స్ 2013 to 2015. ఓకేనా అండి? ఇదిగోండి స్ట్రక్చర్ చూడండి. హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఇవి ఐ అన్నది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ హ్యాడ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days. అంటే మేము గతంలో 40 రోజులు ఇక్కడే నివసిస్తుండే వాళ్ళము అని చెప్పచ్చు. నివసించే వాళ్ళము అని కూడా చెప్పచ్చండి. గతంలో జరిగినది కదా. సో మనం మాట్లాడే మాట ఇది బట్టి మనం ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అన్నది ఉంటుంది. అంటే తెలుగులో అంటే ఒకటే ఫామ్ ఉండదు కదండి. తెలుగులో మనం చాలా విధాలుగా చెప్తాం కదా. మనం భోజనం తిన్నాము అని అంటాం, కొంచెంమంది భోజనం చేసేసాము అని అంటారు కదా, అలాగా చెప్పుకుంటాం కదా. సో వీ హ్యాడ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days అంటే గతంలో వాళ్ళు 40 రోజులు ఉండేవారట. అంటే కంటిన్యూగా ఉండేవారు. అది ఏదైనా అకేషన్కి వచ్చినప్పుడు అవ్వచ్చు, ఏదైనా ఫెస్టివల్ అవ్వచ్చు, దేనికైనా సరే ఉండేవారట 40 రోజులు గతంలో. ఓకేనా అండి? ఇది పాస్ట్లోనే స్టార్ట్ అవుతుంది, పాస్ట్లోనే ఎండ్ అయిపోతుంది కూడా. ఓకేనా? అది గుర్తుంచుకోవాలి. స్ట్రక్చర్స్ వైజ్ ఏంటంటే మనకి ఈజీ అవ్వాలి అని అంటే, ఓకే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అయిపోతుంది అన్నది మనం ఈజీగా అవి లూప్ హోల్స్ తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ABC కంపెనీ ఫర్ 5 years. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ABC కంపెనీ ఫర్ 5 years అంటే ఏం కంపెనీ అని చెప్పాను? ఇక్కడ ఒక డమ్మీ కంపెనీకి నేను పెట్టానండి. ఇక్కడ నార్మల్గా ABC అన్నది ఇక్కడ ఏ కంపెనీ అయినా అవ్వచ్చు. సో ABC అనే కంపెనీలో షీ అంటే ఎవరు? ఆమె 5 ఏళ్ళు పని చేసింది. ఓకేనా? గతంలో 5 ఏళ్ళు నేను పనిచేస్తూ ఉండేదానిని అని కూడా మెన్షన్ చేయొచ్చు కదండి. సో మనం ఎలాగైనా ఆమె ABC కంపెనీలో 5 ఏళ్ళు పనిచేసిందని చెప్పచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి చెప్తే కనుక ఎలా చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకో, నేను ABC అనే కంపెనీలో 5 ఏళ్ళు పనిచేస్తూ ఉండేదానిని అని చెప్పచ్చు. లేకపోతే నేను 5 ఏళ్ళు పని చేశాను అని చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ పర్సన్ బట్టి అంటే ఇక్కడ సబ్జెక్ట్ బట్టి మాట ఏది పెట్టుకుంటామో ఇక్కడ ఆమె అన్నది వస్తుందో అతడు ఆ మేము అన్నది మనం చూసుకోవాలి. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అట్ ABC కంపెనీ ఫర్ 5 years.
ఆమె ఏబీసీ కంపెనీలో 5 ఏళ్ళు పనిచేసింది. ఓకేనా, ఆమె 5 ఏళ్ళు చేసిందట, కానీ ప్రస్తుతం చేస్తుందా దీని ప్రకారం చూస్తే? లేదు, ప్రజెంట్ చేయట్లేదు, గతంలో చేసేసింది. అది కంటిన్యూగా 5 ఇయర్స్ మాట. ఓకేనా అండి, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి, ఏ స్ట్రక్చర్లోకి వస్తాయి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మాట. ఓకేనా, ఈరోజుకి మనం పాజిటివ్స్ చెప్పుకున్నామండి. నెక్స్ట్ క్లాస్లో నేను నెగిటివ్స్ అన్నది చెప్తాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.